నీతి కథలు టీవీ 1990వ సంవత్సరం వైశాఖ మాసం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రామాపురం గ్రామం వెలుపల ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో రామలింగయ్య ఒక చిన్న చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. 3 పెద్ద మట్టి కుండలు, ఒక చిన్న అరుగు ఉన్నాయి. రామలింగయ్య తన తమ్ముడు లక్ష్మణ్తో కలిసి నీళ్లు నింపుతున్నాడు. లక్ష్మణ, ఆ బావి దగ్గర నుంచి మరో 2 బిందెలు నీళ్లు తీసుకురారా తమ్ముడు. ఎండ ముదురుతుంది. ఆ దారిలో వెళ్లే బాటసార్ల గొంతు ఎండిపోకూడదు. ఎండ తీవ్రత చూస్తుంటే బాటసార్లు అల్లాడిపోయేలా ఉన్నారు. అన్నయ్య, ఇప్పటికే 10 బిందెలు తెచ్చాను. అసలే ఈ ఎండలో బావిలో నీటి మట్టం తగ్గిపోయింది. నీళ్లు తోడ్డం కష్టమవుతుంది. అయినా అన్నయ్య, మన కిరాణా కొట్టు పనులు వదిలేసి రోజంతా ఇక్కడే ఉంటే ఇల్లేలా గడుస్తుంది? లక్ష్మణ, కడుపు నింపుకోవడానికి ఎలాగోలా కష్టపడతాం. కానీ దప్పికతో వచ్చే మనిషికి గుక్కెడు నీళ్ళివ్వటం కంటే మించిన పుణ్యం ఇంకే ఉంటుంది? మన తాతలు నేర్పిన ధర్మం ఇది. చూడు, దూరంగా వస్తున్న బాటసార్ల ముఖాలెట్టా వాడిపోయినాయో. వాళ్ల దాహం తీరితే ఆ తృప్తే మనకి కొండంత బలం. ఏమండి, ఇదిగోండి మజ్జిగ. ఉన్న పెరుగునంతా చిలికి తెచ్చాను. కానీ ఒక్క మాట, ఈ నెలలో పెరుగు కోసం మనం చేసిన ఖర్చు చూస్తే నాకేమో భయంగా ఉంది. మన చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్ము కూడా కరిగిపోతుంది. శాంతమ్మ, భయపడబాకు. పంచిస్తే పెరిగేదే గాని తరిగేది కాదు. మనం ఒక పూట పస్తున్నా పర్వాలేదు. కాని మన ఇంటి ముందు నుండి వెళ్లే బాటసారి నీరసంతో పడిపోకూడదు. ఆ మజ్జిగలో కొంచెం అల్లం ఉప్పు వెయ్యమ్మా. తాగే వాళ్ళకి ప్రాణం కుదుటబడుద్ది. దూరం నుండి ఒక ఎడ్లబండి దుమ్ము రేపుకుంటూ వస్తోంది. ఆ బండిలో గోపాలరావు, అతని భార్య కాంతమ్మ మరియు అతని తమ్ముడు సుబ్బారావు కూర్చొని ఉన్నారు. బండి ఆగగానే గోపాలరావు బండివాడితో వాదనకు దిగాడు. ఏంటయ్యా బండివాడా, 7 రూపాయలను ఒప్పందం చేసుకుని ఇప్పుడు 8 రూపాయలు అడుగుతావా? ఈ 1 రూపాయి కోసం నేను నీతో ఎంతసేపైనా వాదించగలను. అయ్యా, ఈ ఎండ చూడండి అయ్యా ఎట్టా ఉందో. ఎడ్లు కూడా నడవలేక అగసాట్లు పడుతున్నాయి. ఈ మండుటెండలో మిమ్మల్ని మోసుకొచ్చినందుకు 6 రూపాయి అదనంగా అడిగితే తప్పేంటయ్యా? ఉండవయ్యా బండివాడా, మా ఆయన రూపాయి ఇస్తారంటే అది మహాప్రసాదం అనుకోవాలి. తీసుకో, లేదంటే ఆ 7 రూపాయలు కూడా ఇవ్వం. చూడు గోపాలం, ఈ రూపాయి మిగిలితే రేపేదైనా పనికొస్తుంది. వదినా, నాకు బాగా ఆకలిగా ఉంది. దారిలో ఆగినప్పుడు కనీసం కొబ్బరి నీళ్ళు కూడా తాగివ్వలేదన్నయ్య. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది. కొబ్బరి నీళ్ళు తాగితే 5 రూపాయల ఖర్చురా సుబ్బారావు. ఇక్కడ చూడు, మన రామలింగయ్య ఉచితంగా మజ్జిగ పోస్తున్నాడు. ఇక్కడ కడుపు నిండా తాగు, డబ్బులు మిగులుతాయి. పుణ్యానికి పుణ్యం, ఆకలికి ఆకలి తీరుద్ది. రండి బావగారు. కాంతమ్మ గారు బాగున్నారా? ఈ ఎండలో ప్రయాణం ఏంటి? లక్ష్మణ, త్వరగా చల్లటి మజ్జిగ తీసుకురా. అదేంటి రామలింగయ్య, ఈ ఎండలో కూర్చున్నావు? ఏంటి కొండలో మజ్జిగ ఉచితంగా ఇస్తున్నావా? నీకేమైనా మతి భ్రమించిందా? ఈ రోజుల్లో గాలిని కూడా అమ్మే రోజులు వచ్చాయి. అలాంటిది మజ్జిగనిలా ఉచితంగా ధరపోస్తున్నావా? అవును రామలింగయ్య, దానం చేసేవాడికి ఆస్తులుండవు, పిసినారి వాడికి ఆపదుండదని పెద్దలు ఊరికే అనలేదు. నీకెందుకయ్యా ఈ దండక పనులు? బావగారు, ఇది దండక కాదు, ఇది మన సంస్కారం అండి. రండి, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రామలింగయ్య ఇంటికి వెళ్లారు. అది ఒక పాతకాలపు మట్టి గోడల ఇల్లు. గోపాలరావు తన సంచిని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. అందులో ఏముందో ఎవ్వరికీ చూపించడు. రండి వదిన గారు, కుదురుగా కూర్చోండి. బాగా అలిసిపోయినట్టున్నారు. దాహం వేస్తుందా? దాహం వేయకుండా ఉంటుందా శాంతమ్మ? కాని నీళ్లు మరీ చల్లగా ఉండాలి సుమా. గొంతులోకి వెళ్తుంటే ప్రాణం లేచి రావాలి. అబ్బా, చాలా చల్లగా ఉన్నాయి వదినా. నా కడుపులో ఉన్న మంటంతా చల్లారిపోయింది. అన్నయ్య, మనం కూడా ఇంట్లో కొనుక్కోవచ్చు కదా. ఎప్పుడు ఆ పాత పాత్రలో వేడినీళ్ళే తాగాలా? నోరు ముయ్యరా. కుండ కొంటే డబ్బులు ఖర్చవుతాయి. అది పొరపాటున పగిలితే మళ్ళీ కొత్తది కొనాలి. లోహపు పాత్ర అయితే పడ్డా ఏం కాదు. పొదుపు నేర్చుకోరా సుబ్బారావు. 30 ఏళ్ళు వచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. గోపాలరావు గారు, కుండ కొంటే వచ్చే చల్లదనం ముందు ఆ కొద్దిపాటి సొమ్ము ఎంతండి? మనిషి ప్రాణం కంటే డబ్బులే ఎక్కువయ్యాయా మీకు? ఇది పిసినారితనం కాదు లక్ష్మణ, దీన్ని జాగ్రత్త అంటారు.
మీకేం తెలుసు? అన్నట్టు రామలింగయ్య, ఆ మజ్జిగలో వెన్న తీసేసినట్లున్నావు. అసలు మజ్జిగ కంటే కొంచెం చిక్కగా ఉండాలి కదా. వదిన గారు, ఉన్న కొద్దిపాటి పెరుగుతోనే అందరికీ పంచుతున్నాం. మా దగ్గర వెన్న తీసే యంత్రాలు ఎక్కడున్నాయండి? ఉన్నదున్నట్టుగా 10 మందికి ఉపయోగపడాలనే ఇస్తున్నాం. నాకు మజ్జిగ కావాలి, ఇప్పుడే తాగాలి. మజ్జిగ అంటే నాకు ప్రాణం. లక్ష్మణ్ మజ్జిగ ఇస్తాడు. సుబ్బారావు ఒకే ఊపిరితో 5 గ్లాసులు తాగేస్తాడు. తాగాక వింతగా తేన్పులు తీస్తూ అరుగు మీద పడుకుంటాడు. అతని పొట్ట గుండ్రంగా ఉబ్బిపోయింది. చూసావా రామలింగయ్య, వీడు ఉచితంగా వస్తుందంటే ఎంతైనా తాగుతాడు. వీడికి రేపు అన్నం పెట్టక్కర్లేదు, డబ్బులు మిగిలే. భలే ఉపాయం కదా. రాత్రి సమయం. అరుగు మీద కిరోసిన్ దీపం వెలుగుతోంది. ఎండ వల్ల రాత్రి కూడా ఉక్కపోతగా ఉంది. అందరూ భోజనానికి కూర్చున్నారు. ఏంటి శాంతమ్మ, కేవలం పప్పుచారు పచ్చడి మాత్రమేనా? ఇంటికి చుట్టాలొస్తే కనీసం ఒక పిండి వంట కాని మంచి కూరగాయల కూర కాని వండాలని నీకు తెలీదా? క్షమించండి వదిన గారు, ఈ ఎండల వల్ల కొట్టులో వ్యాపారం తక్కువగా ఉంది. ఉన్న డబ్బులన్నీ ఈ మజ్జిగ దానం కోసం పెరుగు కొనడానికే ఖర్చవుతున్నాయి. కూరగాయలు కొనడానికి ఈ రోజు డబ్బులు సరిపోలేదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా తినండి. చూసావా రామలింగయ్య, నేను చెప్పింది అదే. ఊరి వాళ్ళ కోసం నీ ఆస్తిని, నీ తిండిని తగలేస్తున్నావు. నీ అవసరాలకు డబ్బులు దాచుకోకుండా ఇట్టా చేయడం ఎంతవరకయ్యా న్యాయం? రేపు నీకేమన్నా కష్టం వస్తే ఈ మజ్జిగ తాగిన వాళ్ళు వచ్చి నిన్ను ఆదుకుంటారా? బావగారు, ఎవరు ఆదుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఆకలితో ఉన్న ప్రాణాన్ని ఆదుకోవటం వల్ల వచ్చే తృప్తి ముందు ఏ సంపదన్నా సరిపోదండి. ఆ పైనున్నవాడు అంతా చూస్తున్నాడు. అన్నయ్య, నాకు ఆ పచ్చడి చాలా నచ్చింది, ఇంకొంచెం వేయండి. వదినా, కొంచెం పప్పుచారు కూడా. చాలరా, ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చుద్ది. అయినా రామలింగయ్య, ఈ పచ్చళ్ళు ఉప్పు ఎక్కువైంది, కొంచెం నెయ్యుంటే బాగుండేది. నెయ్యి అమ్మేసే మజ్జిగ దానం చేస్తున్నారండి అన్నయ్య గారు. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఇతరులకు ఉపయోగపడే పని చేస్తుంటే ఆ నెయ్యి రుచి కంటే గొప్ప తృప్తి ఉంటుంది. గోపాలరావు తన సంచిలో నుండి ఒక చిన్న బెల్లం ముక్క తీసి ఎవ్వరికీ కనిపించకుండా నోట్లో వేసుకుంటాడు. సుబ్బారావు చూసి అడిగితే ఇది చేదు మందురా అని అబద్ధం చెబుతాడు. ఆ పిసినారితనం చూసి లక్ష్మణ్కు చాలా బాధ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం గోపాలరావు కుటుంబం పక్క ఊరి పెళ్లికి వెళ్ళాలి. బస్ ఎక్కడానికి 5 మైళ్లు నడవాలి. బావగారు, బండి మాట్లాడతాను. ఎండ చాలా ఎక్కువగా ఉంది. సుబ్బారావు కూడా నీరసంగా ఉన్నాడు. బండిలో వెళ్ళండి. 5 మైళ్ళు నడవటం ఈ ఎండలో అంత క్షేమం కాదు. వద్దులే రామలింగయ్య, బండివాడు 10 రూపాయలు అడుగుతాడు. 5 మైళ్ళు నడవలేమా ఏంటి? మా కాలంలో 10 మైళ్ళు నడిచి వెళ్లేవాళ్ళం. డబ్బులు ఊరికి రావుగా. పద సుబ్బారావు, పద కాంతమ్మా. అన్నయ్య గారు, ఈ సమయంలో ఎండ చాలా తీవ్రంగా ఉంది. కనీసం ఈ మజ్జిగ పాత్రైనా తీసుకువెళ్ళండి. దారిలో నీళ్లు దొరకవు. వద్దులే లక్ష్మణ, అది పట్టుకెళ్ళడం ఒక భారం. దారిలో ఎక్కడో చోట మంచినీళ్లు దొరక్కపోలే. పద వెళ్దాం. వారు బయలుదేరారు. సమయం మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఎండ నిప్పులు కురిపిస్తోంది. రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేడు. పక్షులు కూడా నీడ కోసం దాక్కున్నాయి. గోపాలరావు, కాంతమ్మ, సుబ్బారావు నడుస్తున్నారు. ఎండకు వారి కాళ్ళు కాలిపోతున్నాయి. అన్నయ్య, నా కళ్ళు తిరుగుతున్నాయి. గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది. నీళ్ళెక్కడా లేవు. ఎడారిలో ఉన్నట్టుగా ఉందన్నయ్య. నా వల్ల కావడం లేదు, తల తిరిగిపోతుంది. గోపాలరావు గారు, ఏమైనా చెయ్యండి. డబ్బుల కోసం మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఊరొస్తుంది. ఆగండి, డబ్బులు ఖర్చు పెట్టకూడదు. కొంచెం ఓపిక పట్టండి. అంతలో సుబ్బారావు ఒక్కసారిగా అన్నయ్య అని గట్టిగా అరుస్తూ రోడ్డు మీద పడిపోయాడు. వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. అతని ముఖం తెల్లగా అయిపోయింది. శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంది. సుబ్బారావు, సుబ్బారావు, ఏమైందిరా? లేవయ్యా. గోపాలరావు గారు, చూడండి ఏమైందో. ఇక్కడొక్క చుక్క నీరు కూడా లేదు. ఏం చేద్దాం? సుబ్బారావు, లేరా? ఎవరైనా ఉన్నారా? సాయం చేయండి బాబూ. ఎవరన్నా నీళ్ళు ఇవ్వండి, పుణ్యం ఉంటుంది. చుట్టుపక్కల ఒక్క ప్రాణి కూడా లేదు. గోపాలరావు దగ్గర డబ్బులున్నాయి కాని అక్కడ నీళ్లు కొందామన్నా ఎక్కడా దొరకవు. సంపద ఉన్నా దాహాన్ని తీర్చుకోలేని నిస్సహాయ స్థితి. అప్పుడాయనకు రామలింగయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
దాహం తీర్చడం కంటే మించిన ధర్మం లేదు అని. అప్పుడే ఆ దారిలో ఒక వ్యక్తి సైకిల్ మీద వస్తున్నాడు. అతని వెనుక 2 మజ్జిగ కుండలున్నాయి. అతను రామలింగయ్య చలివేంద్రం నుండి మజ్జిగ తీసుకెళ్తున్న ఒక బాటసారి. ఏమైందయ్యా? ఎందుకలా ఏడుస్తున్నారు? ఏమైంది దీనికి? నా తమ్ముడు స్పృహ కోల్పోయాడు. బాబు, మీ దగ్గర ఏమైనా నీళ్లున్నాయా? ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నా దగ్గర నీళ్లు లేవయ్యా, కానీ రామలింగే గారిచ్చిన చల్లటి మజ్జిగుంది. ఇది తీసుకోండి. ఈ ఎండలో ఇది ప్రాణ సంజీవని లాంటిది. ఆ వ్యక్తి మజ్జిగను సుబ్బారావు నోట్లో పోశాడు. కొద్దిసేపటి తర్వాత సుబ్బారావు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ మజ్జిగ తాగగానే అతనికి ప్రాణం లేచి వచ్చినట్లనిపించింది. అన్నయ్య, ఈ మజ్జిగ చాలా బాగుంది. నాకు ప్రాణం వచ్చిందన్నయ్య, లేదంటే నేను చనిపోయేవాణ్ణి. అవునయ్యా, రామలింగయ్య గారు ఈ మజ్జిగ అక్కడ ఉచితంగా ఇవ్వబట్టే ఈరోజు మీ తమ్ముడు బతికాడు. లేదంటే ఈ ఎండకి మనుషులు తట్టుకోవడం కష్టం. ఆ పుణ్యాత్ముడు చేసే సాయం ఎంతో మందిని కాపాడుతుంది. రామలింగయ్య, నువ్వెంత గొప్పవాడివయ్యా. నేను నిన్ను హేళన చేశాను, నీ దానాన్ని పిచ్చితనం అన్నాను. కానీ అదే దానం ఈరోజు నా సొంత తమ్ముడి ప్రాణాలు కాపాడింది. నా పిసినారితనం ముందు నీ దాతృత్వం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. సాయంత్రం గోపాలరావు కుటుంబం తిరిగి రామలింగయ్య ఇంటికొచ్చారు. ఈసారి గోపాలరావు ముఖంలో గర్వం లేదు. అతను నేరుగా రామలింగయ్య దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏమైంది బావగారు? సుబ్బారావుకి ఏమైంది? ఎందుకిట్ట ఏడుస్తున్నారు? రామలింగయ్య, నన్ను క్షమించు. నేను డబ్బులే సర్వస్వం అనుకున్నాను. నా పిసినారితనం వల్ల ఈరోజు నా తమ్ముని కోల్పోయేవాణ్ణి. నీ మజ్జిగ దానం విలువ నాకు ఈరోజు నా కళ్ళారా కనిపించింది. డబ్బు దాచుకోవచ్చు గాని ప్రాణాలని దాచుకోలేమని తెలుసుకున్నాను. అవును రామలింగయ్య, మేము ఎంతో డబ్బు కూడబెట్టాం కానీ ఆపదలో ఒక్క చుక్క నీరు కూడా మా ప్రాణాలను కాపాడలేకపోయింది. నువ్విచ్చే మజ్జిగ చుక్క ప్రాణదాత అని మాకు తెలిసింది. మమ్మల్ని క్షమించు శాంతమ్మా. రామలింగయ్య, ఇదిగో, ఇవి నేను ఎంతో కాలంగా పిసినారితనంతో దాచుకున్న డబ్బులు. ఇవి నీకిస్తున్నాను. రేపటి నుంచి ఈ చలివేంద్రంలో ఇంకా మజ్జిగివ్వు. వెన్న తీయని పెరుక్కొను. ఇంకా 10 మందికి సాయం చేయి. ఈ పని ఎప్పుడు ఆగిపోకూడదు. బావగారు, మీరు నిజం తెలుసుకున్నారు. అది చాలు. నాకీ డబ్బులు వద్దండి. మీ మనస్సు మారడమే నాకు పెద్ద పుణ్యం. ఈ డబ్బుని మీరే ఏదైనా మంచి పనికి ఉపయోగించండి. అన్నయ్య, రామలింగే బాబాయ్, నేను కూడా రేపటి నుంచి నీ పక్కన కూర్చొని అందరికీ మజ్జిగ పోస్తాను. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయటంలో ఉన్న తృప్తి ఏ తిండిలోనూ లేదని నాకు అర్థమైంది. చూశారన్నయ్య, మనిషిని మార్చటానికి శిక్షలక్కర్లేదు. మనం చేసే మంచి పనులే చాలు. మండుటండలో మజ్జిగ ఎలా చల్లదనాన్ని ఇస్తుందో మన మంచి పని ఎదుటివారి మనసులో కూడా అంతే చల్లదనాన్ని నింపుతుంది. రామలింగయ్య, శాంతమ్మ, లక్ష్మణ్, గోపాలరావు కుటుంబం అందరూ కలిసి ఆ చెట్టు కింద మజ్జిగ పంచుతూ సంతోషంగా కనిపిస్తారు. గోపాలరావు ఇప్పుడు పిసనారి కాదు, ఒక గొప్ప దాతగా మారిపోయాడు. మనం దాచుకున్న డబ్బు కంటే ఇతరులకు చేసే సహాయమే మనల్ని ఆపదలో కాపాడుతుంది. అదే నిజమైన సంపద. ఎదుటివారి ఆకలి, దాహం తీర్చటం మనిషికి ఉండాల్సిన ప్రాథమిక ధర్మం. దాతృత్వం అనేది అన్నిటికంటే గొప్ప పుణ్యం. పిసినారితనం మనిషిని ఏకాకిని చేస్తుంది, కాని దానగుణం మనిషిని అందరికీ దగ్గర చేస్తుంది. సాటి మనిషిని ఆదరించడం కంటే మించిన సంపద ఏదీ లేదు. 1920వ సంవత్సరం కృష్ణా జిల్లాలోని రుచిపుట అనే గ్రామం. ఆ ఊరిలో జమీందారు గారు ప్రతి ఏటా గ్రామస్తులకు అన్నదానం చేసేవారు. కానీ ఈసారి వంట చేయడానికి సరైన వంటవాడు దొరకలేదు. పక్క ఊరు నుండి అప్పారావు అనే ఒక వంటవాడిని పిలిపించారు. అతను చాలా తెలివైనవాడు. అతని భార్య మంగమ్మ కూడా అతనితో పాటే వచ్చింది. అప్పారావు గరిటె తిప్పుతూ గర్వంగా, చూశావా మంగమ్మ, నా చేతివాటం గురించి తెలిసి ఆ జమీందారు గారు 10 ఊర్లు దాటి కబురు పంపించారు. అప్పారావు గారు, మీరు తప్ప ఇంకెవ్వరూ మా ఊరి జనానికి తృప్తిగా వండలేరని బతిమిలాడారు. నా వంట రుచి అట్టాంటిది మరి. అవునండి, మీ వంట బాగుంటుంది, కానీ కాస్త తగ్గించుకోండి. ఆ జమీందారు గారు మనిషి మంచివారే కాని కోపం వస్తే ఊరుకోరు. వంటలో ఏమాత్రం తేడా వచ్చినా మన పరువు పోతుంది. జాగ్రత్తగా చెయ్యండి. నా వంటలో తేడా రావటమా?
సూర్యుడు పడమట ఉదయించటం ఎంత అసంభవమో అప్పారావు వంటలో లోపం రావటం కూడా అంతే అసంభవం. నువ్వు అనవసరంగా భయపడబాకు. ఈ రోజు నేను చేసే గుత్తొంకాయ కూర తింటే జమీందారు గారు తన ఆస్తిలో సగం రాసిచ్చేస్తారు చూడు. మంగమ్మ నవ్వి, ఆస్తి సంగతి దేవుడెరుగు, కూలీ డబ్బులు సరిగ్గా ఇస్తే చాలు అన్నట్టు జమీందారు గారు ఒక మాట చెప్పారు. ఈసారి వంటలో ఉప్పు కారం చాలా తక్కువగా ఉండాలట. ఆయనకు బీపీ ఉందట. ఊరి జనానికి కూడా ఆరోగ్యం ముఖ్యమని చెప్పారు. అప్పారావు విసుగ్గా, ఉప్పు కారం లేకపోతే అది వంట అవుద్దా? పచ్చగడ్డ అవుద్ది గాని. ఈ జమీందారు గారికి రుచి తెలీదు. సరేలే, ఆయన చెప్పినట్టే చేద్దాం. కానీ నా టచ్ లేకుండా నేనుండలేను. చివర్లో కొంచెం మసాలా దట్టిస్తాను, అప్పుడు చూడు మజా. వద్దండి బాబు, ఆయన చెప్పినట్టే చెయ్యండి, అనవసరంగా ప్రయోగాలు చేయకండి. ఇంతలో జమీందారు గారి దివాన్జీ వెంకట్రావు అక్కడికొచ్చాడు. ఏమయ్యా అప్పారావు, పనులెలా జరుగుతున్నాయి? జమీందారు గారు అరగంటలో వస్తారు, అంతా సిద్ధమేనా? అప్పారావు వినయంగా నటిస్తూ, అంతా సిద్ధమే దివాన్జీ. పొయ్యిలు మండుతున్నాయి, కొండలు ఉడుకుతున్నాయి. వాసన చూస్తుంటే మీకు అర్థం కావటంలా? వాసన బాగానే ఉంది, కానీ గుర్తుపెట్టుకో, జమీందార్ గారికి నచ్చకపోతే నీకు పైసా కూడా ఇవ్వరు. పైగా ఊరి మధ్యలో నిలబెట్టి అవమానిస్తారు. జాగ్రత్త. అప్పారావు మనసులో, వీడికి నా విలువ తెలీదు. చిత్తం దివాన్జీ గారు, నా వంట తిన్నాక మీరే నన్ను మెచ్చుకుంటారు. వంటలు పూర్తయ్యాయి. అప్పారావు పులిహోర కలుపుతున్నాడు. మంగమ్మ పక్కన నిలబడి చూస్తుంది. అప్పారావు రుచి చూడ్డానికని కొంచెం పులిహోర నోట్లో వేసుకున్నాడు. వెంటనే ముఖం చిట్లించాడు. అప్పారావు కంగారుగా, మంగమ్మ, ఇదేంటి పులిహోరలో పులుపు ఎక్కువైంది? నిమ్మకాయలు పిండేటప్పుడు నువ్వు చూసుకోలేదా? నేనా? మీరే కదండి పిండారు. నాకు తెలుసు అని 10 కాయలు పిండేశారు. ఇప్పుడు నా మీద నడతారేంటి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఇది మరీ పొల్లగా ఉంది. జమీందారు గారు తింటే నా నాలుగు కోసేస్తారు. ఇంకా అన్నం వండడానికి సమయం లేదు. ఉన్న బియ్యం కూడా అయిపోయినాయి. నేనప్పుడే చెప్పానా కొలత ప్రకారం వెయ్యండి అని? వింటేగా. ఇప్పుడు చూడండి. దెప్పి బడవడం ఆపి ఏదైనా ఉపాయం చెప్పు మంగమ్మ, నా పరువు పోయేలా ఉంది. మంగమ్మ ఆలోచించి, ఒక పని చెయ్యండి. మన దగ్గర కొంచెం బెల్లం పాకం మిగిలింది కదా, అది ఇందులో కలపండి. పులుపును విరగ్గొడుతుంది, కానీ మరీ తీపి అవ్వకూడదు. కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు వేస్తే రుచి సరిపోతుంది. దీన్ని బెల్లం పులిహోర అని కొత్త పేరు పెట్టి వడ్డించండి. బెల్లం పులిహోర అట్లాంటిది ఒకటి ఉందా? లేకపోతే సృష్టించండి. మీరు తెలివైన వంటవాడు కదా. జమీందారు గారు అడిగితే ఇది మా ఊరి స్పెషలు, దేవాలయ ప్రసాదం లాంటిది అని చెప్పండి. అప్పారావు కళ్ళు మెరిసే. భలే ఆలోచన మంగమ్మ, నువ్వు నిజంగానే తెలివైన దానివి. వెంటనే బెల్లం పాకం, కారం కలిపాడు. రుచి చూస్తే అద్భుతంగా ఉంది. పులుపు, తీపి, కారం సమపాలల్లో ఉన్నాయి. అబ్బా, ఏముంది రుచి? ఇది పులిహోర కాదు, అమృతం అనుకో. మంగమ్మ, మనం గట్టెక్కేశాం. మధ్యాహ్నం 12 గంటలు. జమీందారు రామచంద్రరాజు గారు వంటశాలకు వచ్చారు. ఆయన, వంట దివాన్జీ, కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు. అప్పారావు, మంగమ్మ చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఏమయ్యా అప్పారావు, వంటలు ఎలా వచ్చాయి? వాసనైతే బాగానే వస్తుంది. తమరి దయ వల్ల అద్భుతంగా వచ్చాయి బాబు. ముఖ్యంగా ఈరోజు ఓ కొత్త రకం వంట చేశాను. నవరసాల పులిహోరని. ఇందులో అన్ని రుచులు ఉంటాయి. ఏంటి, నవరసాల పులిహోర? వినటానికి కొత్తగా ఉంది. వడ్డించు, చూద్దాం. అప్పారావు వణుకుతున్న చేతులతో పులిహోర వడ్డించాడు. జమీందారు గారు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు. అందరూ ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. జమీందారు గారు కళ్ళు మూసుకుని రుచి ఆస్వాదించారు. తర్వాత కళ్ళు తెరిచి చిరునవ్వుతో, అప్పారావు, ఏముందిరా రుచి? పులుపు, తీపి, కారం అన్నీ ఎంతో అద్భుతంగా కుదిరాయి. మామూలు చింతపండు పులిహోర తిని తిని బోరు కొట్టింది. ఇది చాలా కొత్తగా ఉంది. శబాష్. ధన్యవాదాలు బాబు. ఇది మా వంశపారంపర్య వంటకం. కేవలం మీకోసమే చేశాను. దివాన్జీ అప్పారావు వైపు అనుమానంగా చూస్తూ, అప్పారావు, ఇందులో బెల్లం వేసినట్టున్నావు? అప్పారావు కంగారు పడకుండా, అవును దివాన్జీ గారు, బెల్లం వేస్తే అరుగుదల బావుంటుంది. ఆయుర్వేదంలో చెప్పారు. అవునవును, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అప్పారావు, నీకి 1000 రూపాయల బహుమానమిస్తున్నాను. అప్పారావు సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు. మంగమ్మ వైపు చూసి కన్ను గీటాడు. మంగమ్మ నవ్వుకుంది. పులిహోర గండం గడిచింది. ఇప్పుడు అసలు భోజనం వడ్డించాలి. అన్నం, సాంబారు, వంకాయ కూర, బంగాళదుంప వేపుడు, పెరుగు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. జమీందారు గారు, గ్రామ పెద్దలు పంక్తిలో కూర్చున్నారు. అప్పారావు, మంగమ్మ వడ్డిస్తున్నారు. జమీందారు సాంబారు రుచి చూసి,
సాంబారు బావుందప్పారావు, కానీ ఇందులో ఏదో తక్కువైనట్టుంది. అప్పారావు అతి తెలివితో, ఏం తక్కువైంది బాబూ, అన్నీ వేశానే. బహుశా మీకు ఉప్పు సరిపోలేదేమో. నేను ఆరోగ్యరీత్యా ఉప్పు కొంచెం తక్కువ వేశాను. కాదు కాదు, ఉప్పు సరిపోయింది, కానీ ఘాటు లేదు. సాంబారంటే కొంచెం ఘాటుగా ఉండాలి కదా. అప్పారావు వెంటనే, ఓహో, ఆగాట. అది చివర్లో వేసే ఇంగువ మహిమ బాబు. అది వడ్డించేటప్పుడు వేస్తేనే సువాసనుంటది. నేనిప్పుడే తెచ్చేస్తానుండండి. నిజానికి అప్పారావు ఇంగువ వేయడం మర్చిపోయాడు. వంటగదిలోకి పరిగెత్తాడు. అక్కడ ఇంగువ డబ్బా కనిపించలేదు. వెతకగా ఒక పాత డబ్బా దొరికింది. దానిమీద పేరు లేదు. వాసన చూస్తే కొంచెం ఘాటుగా ఉంది. ఇదే ఇంగువ అయి ఉంటుంది అనుకుని దాన్ని సాంబారులో కలిపి తీసుకొచ్చాడు. ఇదిగోండి బాబు, ఇది కాశ్మీర్ నుంచి తెచ్చిన స్పెషల్ ఇంగువ. ఇప్పుడు రుచి చూడండి. జమీందారు గారు సాంబారు కలుపుకొని తిన్నారు. ఒక్కసారిగా ఆయన ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళమ్మట నీళ్లొచ్చాయి. గట్టిగా దగ్గడం మొదలుపెట్టారు. జమీందారు దగ్గుతూ, ఒరే అప్పారావు, ఏం కలిపావురా ఇందులో? గొంతు మండిపోతుంది. చస్తున్నాను. నీళ్ళివ్వండి. దివాజీ పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళిచ్చాడు. బాబూ, ఏమైంది? వీడు ఇంగువ అని చెప్పి విషం కలిపాడు. ఇది కారం పొడిరా. అది కూడా అత్యంత ఘాటైన గుంటూరు సన్నకారం. సాంబారులో పచ్చికారం కలుపుతారా ఎవడైనా? అప్పారావు బెత్తరపోయి, కారమా? ఇది ఇంగువ డబ్బా కదా? అయ్యో అండి, ఇది ఇంగువ డబ్బా కాదు. నిన్న రాత్రి ఎలుకల కోసం తెచ్చిన ఘాటు పొడి. మీరు దాన్ని ఇంగువ అనుకున్నారా? అప్పారావు వణికిపోతూ, ఏంటి, ఎలకల మందా? బాబోయ్, జమీందారు గారు చచ్చిపోతారా? ఒరేయ్ మూర్ఖుడా, నన్ను చంపాలనుకున్నావా? ఎలకల మందు పోస్తావా? దివాంజీ, వీణ్ణి పట్టుకొని స్తంభానికి కట్టేయండి. వీడికి 1000 దెబ్బల శిక్ష. అప్పారావు, అయ్యో, కాపాడండి, తెలిగి చేశానయ్యా. బాబు దయచేసి క్షమించండి. మా ఆయన అమాయకుడు, చదువు రాదు, డబ్బాలు గుర్తుపట్టలేక పొరపాటు పడ్డారు. కావాలని చేయలేదు. అమాయకత్వానికి కూడా ఒక హద్దుంటుంది. సాంబార్లో విషం కలిపితే క్షమిస్తారా? నా ప్రాణం పోతే ఎవరి దిక్కు? బాబు, అది విషయం కాదు, ఘాటు పొడి మాత్రమే. అది తింటే చనిపోరు, కేవలం మంట పుడుతుంది. దానికి విరుగుడు నా దగ్గర ఉంది. ఒక్క 5 నిమిషాల సమయం ఇవ్వండి, మీ మంటని తగ్గిస్తాను. తగ్గకపోతే అప్పుడు మా ఇద్దరిని ఉడి తీయండి. సరే, 5 నిమిషాలు. తగ్గకపోతే నీ భర్త తల తీయిస్తాను. మంగమ్మ వంటగదిలోకి అక్కడున్న పెరుగు, తేనె, కొంచెం నెయ్యి తీసుకుంది. వాటిని బాగా కలిపి ఒక గ్లాసులో పోసింది. బాబు, ఇది తాగండి. ఇది అమృత పానీయం. ఆ ఘాటును వెంటనే తగ్గిస్తుంది. పొట్టలో చల్లగా ఉంటుంది. జమీందారు గారు అనుమానంగానే దాన్ని తాగారు. తాగిన వెంటనే ఆయన ముఖంలో ప్రశాంతత కనిపించింది. మంట తగ్గింది. గొంతులో హాయిగా అనిపించింది. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. మంగమ్మ, ఇందులో ఏం కలిపావు? అద్భుతంగా పనిచేసింది. అది పెరుగు, తేనె, నెయ్యి విశ్రమం బాబు. ఆయుర్వేదంలో మధుపర్కం అంటారు. ఇది విషాన్ని కూడా విరుస్తుంది, ఘాటును లాగేస్తుంది. నువ్వు చాలా తెలివైన దానివి మంగమ్మ. నీ భర్త చేసిన తప్పుని నీ తెలివితో సరిదిద్దావు. లేకపోతే ఈరోజు అనర్థం జరిగేది. బాబూ, మరి అప్పారావు సంగతి? శిక్ష వెయ్యాలా? వద్దులే, వాడి భార్య పుణ్యమాని బ్రతికిపోయాడు. అప్పారావు, నేను వదిలేస్తున్నాను. కాని ఇక ముందెప్పుడూ తెలియని పని చేయకు. అతి తెలివి వద్దు. నీ భార్య మాట విను. చిత్తం బాబు, నాకు గట్టి గుణపాఠం అయ్యింది. ఇంకెప్పుడు నా సొంత నిర్ణయాలు తీసుకోను. మంగమ్మని అడిగేసేస్తాను. సమస్య సద్దుమడిగింది. అప్పారావు మళ్ళీ జాగ్రత్తగా సాంబారు చేశాడు. ఈసారి మంగమ్మ దగ్గరుండి చేయించింది. ఊరి జనమందరూ కడుపు నిండా తిన్నారు. అప్పారావు నవరసాల పులిహోర అందరికీ నచ్చింది. ఏమయ్యా అప్పారావు, ఈ రోజు వంట అదిరిపోయింది. ముఖ్యంగా పులిహోర, ఆ సాంబారు భలేగా ఉన్నాయే. మధ్యలో కొంచెం గొడవ జరిగినా చివరికి సుఖాంతమేగా. అప్పారావు నవ్వుతూ, అంతా మా ఆవిడ దయ. తను లేకపోతే ఈరోజు నేను జైల్లో ఉండేవాణ్ణి. జమీందారు వెళ్తూ, అప్పారావు, ఇదిగో నీ 1000 రూపాయలు. కానీ ఈ డబ్బు మంగమ్మ చేతికిస్తున్నాను. ఎందుకంటే ఇంటికి నిజమైన యజమాని తెలివైన స్త్రీయే. ఆమె చేతిలో ఉంటేనే డబ్బు నిలుస్తుంది, పరువు నిలుస్తుంది. మంగమ్మ నమస్కరిస్తూ, ధన్యవాదాలు బాబు. అప్పారావు, మంగమ్మ సంతోషంగా తమ ఊరికి బయలుదేరారు. అప్పారావు తన గర్వాన్ని వదిలేశాడు. మంగమ్మ తెలివిని గుర్తించాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, అతి విశ్వాసం, అజాగ్రత్త అనర్థాలకు దారితీస్తాయి. కష్ట సమయంలో భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా నివారించొచ్చు.